అందరికీ నమస్కారం. వైష్ణవి రచన జొన్నలగడ్డ లలితాదేవి గారు. చదువుతున్నది దేవి. చూడగానే లైక్ చేయండి ఫ్రెండ్స్. 4వ ఎపిసోడు. అది గ్రహించి ఎన్నాళ్ల బట్టి లేనేలేం, కనీసం కొంప మీదకు వచ్చినాకనైనా చూసుకురావద్దు అన్నాడు లాలనగానే. నేనిలా చావు బ్రతుకుల్లో ఉంటే మీకు ఆ పనులు ముఖ్యమన్నమాట. ఎందుకీ సంపాదన అంతా? ఎందుకేంటి, మన పిల్లలిద్దరున్నారు. వాళ్ళ కోసం. పిల్లలు పాపం, వాళ్ళు మీ పిల్లలైనట్టు, అక్కడికి మీ సంపాదన అంతా వాళ్ళకి కావాలని ఏడుస్తున్నట్టు. ఆ మాటకి చళ్ళున కొరడా దెబ్బ తిన్నట్టు అయిపోయాడు ఉమానాథ్. లావణ్య, ఏమిటి నువ్వు అనేది అంటూ ఆమె భుజాలు పట్టుకొని ఊపాడు. లావణ్య మూసుకున్న కళ్ళను బలవంతంగా తెరిచింది. చెప్పు లావణ్య, వాళ్ళు నా పిల్లలు కాదు అన్నాడు, మండిపోవడానికి సిద్ధంగా ఉన్న హృదయాన్ని అదుపులో పెట్టుకుంటూ. లావణ్య కాదన్నట్టు తలూపిందే గాని కళ్ళు విప్పలేదు. మాట్లాడడానికి నోరు పెకలేదు. అలా మూసుకున్న కళ్ళు మరీ తెరవనే లేదు. మాట రాని గొంతు మాట్లాడినట్టే ఉండిపోయింది. ఆమె ఆత్మ మాత్రం అక్కడి నుంచి నిష్క్రమించింది. అక్కడే కుప్పలా కూలిపోయాడు ఉమానాథ్. భార్య మరణం కన్నా ఆమె వెళ్ళగక్కిన విషమే అతన్ని కబళించసాగింది. ఇంతవరకు తన పిల్లలనుకుంటూ మురిసిపోతున్న తన ఆనందానికి టక్కున ఆనకట్ట కట్టినట్టయింది. అంతేనా? తన మగతనానికి ఒక పెద్ద సవాలుగా కనిపించింది. తన భార్య మరొక పురుషుడికి సంతానాన్ని ఇచ్చింది అంటే ఏ మగవాడైనా భరించగలడా? మహాసాధ్వి. భర్త అంటే పంచ ప్రాణాలు అప్పగిస్తుందని పొంగిపోయిన తన భార్య పరపురుషుడి సాంగత్యానికి అలవాటు పడడమే కాకుండా వాడి బిడ్డలకి తల్లి అయిందని తెలిస్తే ఎలాంటి పౌరుషహీనుడి గుండెలైన దారుణాన్ని కీలల్లో మాడిపోకుండా ఉంటాయా? తను చేసిన నేరం ఏంటి? చివరికి భార్య చనిపోవడం, పిల్లలు తనవాళ్ళు కాకపోవడం, ఎంతకంటే నరకం మరొకటి లేదని కుమిలిపోయాడు. లావణ్య చేసిన పనితో స్త్రీ జాతి మీద గౌరవం పోయింది. తనింట్లో తిరుగుతున్న పిల్లలు తన పిల్లలు కారని తెలిసాక పిల్లల మీద మమకారం కూడా పోయింది. కేవలం జాలి సానుభూతితో ఇంతకాలం తన పిల్లలుగా చలామణి అవుతూ ఉండేవాళ్ళు నీకు పుట్టిన వాళ్ళు కారు అని లావణ్య అయితే ముఖం మీద అని చావగలిగింది. కానీ తాను అలా తెగేసినట్టు చెప్పి లావణ్యకి నలుగురిలో కళంకం ఆపాదించి ఆ పిల్లల్ని ఏ శరణాలయంలోనూ పారేయలేకపోయాడు. అది జమీందారీ వంశానికి చెందిన తనకి, తన కుటుంబానికి పరువు తక్కువన్న తలంపుతో తన బాధలన్నీ తనలోనే ముడుచుకున్నాడు. ఇవన్నీ గుర్తుకొచ్చి మరింత కలత బారిందే గానీ ఉమానాథ్ హృదయం మరింత తూట్లు పడ్డదే గానీ మనసు మాత్రం కాసేపటి వరకు మూగగా రోధిస్తూనే ఉంది. ధనవంతుడైన రాజా ఉమానాథ్ శర్మకి ఎలాంటి మానసిక వ్యాధులున్నాయో, ఆడవారిపై ద్వేషం పెంచుకొని చివరికి విలాస పురుషునిగా ఎలా మారిపోయాడో హేమమాల తండ్రి మోహన్ రావుకి ధనవంతులను ఆగ్రహం కలగడానికి కూడా అంత బలమైన కారణమూ ఉంది. అయితే అన్నీ చెప్పిన మోహన్ రావు కూతురికి ఆ విషయం మటుకు చెప్పలేదు. అసలు హేమమాల వెతుక్కుంటూ ఉత్తరప్రదేశ్కు రావడంలో ఆంతర్యం కూడా ఆమె సున్నిత హృదయానికి బలమైన దెబ్బ తగలడం వల్లే. ప్రతి మనిషికి ఏదో ఒక చరిత్ర. ఏ మనిషి గుండెల్లో ఎటువంటి బడబాగ్ని జ్వాలలు రేగుతున్నాయో ఎవ్వరికీ తెలియదు. ఉమానాథ్ చెప్పిన ప్రకారం ఆ మర్నాడు గ్లాస్ ఫ్యాక్టరీకి తయారైంది. అప్పటికింకా ఉమానాథ్ లేవనే లేదు. అయినా కాస్త చనువు ఏర్పడింది కనుక తనే వెళ్ళి తలుపు తట్టింది. అప్పుడే నిద్ర మెలకు వస్తున్న ఉమానాథ్ ఆ తట్టేది హేమమాలని గ్రహించి చటుక్కున తలుపు తీశాడు. ఎదురుగా తాను కొనిచ్చిన చీరలో అందమంతా ఏకాకృతిని దాల్చినట్టు నిలబడిన హేమమాలను చూడగానే అతని కన్ను చెదిరిపోయింది. ఏంటి హేమ, ఫ్యాక్టరీకి వెళ్ళడానికి సిద్ధమయ్యావా అని అడిగాడు నవ్వుతూ. అవును, మీకు చెప్పిపోదామని వచ్చాను అంది హేమమాల తల వంచుకొని. లోపలికి రా హేమ అన్నాడు తను వెళ్ళి కుర్చీలో కూర్చుంటూ. వచ్చి అతను కూర్చోమన్న కుర్చీలో కూర్చుంది. నేను వెళ్ళమనగానే వెళ్ళడానికి బయలుదేరావు, జీతం అంతని కూడా అడగలేదు. ఇలాంటి అమాయకురాలివి ఎలా బ్రతుకుతావు?
అని అడిగాడు. మీరు పనివారి కష్టసుఖాలు గమనించలేని మూర్ఖులు కారు. మీరే ఏదో నిర్ణయం చేస్తారు. దానికి అడగవలసిన అవసరం ఏంటి అని జవాబిచ్చింది హేమ. నా మీద నీకు అంత నమ్మకం ఉందా అని అడిగాడు ఆశ్చర్యంగా. ఆ ఉంది. మరి నేను వెళ్ళిరానా అంది లేచి నిలబడి. వెళ్ళిరా అన్నాడు నిండు మనస్తో. తను నమ్మడం, తనని మోసగించడం తనకి అతి సామాన్యమైపోయింది. తనని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారని తనకి ఈరోజే తెలుస్తోంది అనుకున్నాడు ఒక విధమైన సంతృప్తితో. ఫ్యాక్టరీలో కూర్చుని తండ్రి మోహన్ రావుకి ఉత్తరం రాసింది. నాన్నగారికి నమస్కారాలు. నేను తిరిగొచ్చే ఉద్దేశంతో ఇంత దూరం రాలేదు. ఇక్కడ నాకు అన్ని విధాలా సౌకర్యంగానే ఉంది. రాజా ఉమానాథ్ శర్మ గారు ఆయన గ్లాస్ ఫ్యాక్టరీ విషయం కూడా నాకే అప్పగించారు. ఇక్కడ నుంచి కదిలి రావడానికి ప్రస్తుతంలో ఏ విధంగానూ వీల్లేదు. అమ్మకి నా నమస్కారాలు చెప్పండి. ఎట్లు కుమార్తె హేమ. ఆ ఉత్తరం అందుకున్న మోహన్ రావు పళ్ళు పటపటా కొరికాడు. తనకి ఈ ధనవంతులంటే ఉన్న యావగింపు తెలిసుండి తను ఇంత చెప్తే వినకుండా ఆ జమీందారీ వంశ దౌర్భాగ్యుడికి చాకరీ చేయడానికి తన కూతురు వెళ్ళిందంటే ఏమనాలి? పైగా వచ్చే ఉద్దేశం లేదుట. దీన్ని బుట్టలో పెట్టడానికి దీనికో గ్లాస్ ఫ్యాక్టరీ కూడా అంటగట్టాడు. తన కుమార్తె తెలివి తక్కువది గనక తాను ఎంతగా నూరిపోసినా అవన్నీ మర్చిపోయి వాడు పన్నిన వలలో పడిపోయింది. ఈ ఆడవాళ్ళకి కాస్త డబ్బున్న మగవాళ్ళని చూస్తే మతిపోతుంది అనుకుంటాను అనుకున్నాడు మంటగా. నీకు ఎన్ని చెప్పినా గొప్పవాళ్ళకి దాసోహం అంటూనే ఉన్నావు. వాళ్ళ ఒక్కర బుద్ధులు తెలిసి ఉండే నువ్వు ఊడిగం చేస్తున్నావంటే నాకు చాలా ఆవేదనగా ఉంది. అందమైన ఆడపిల్లలను వలలో వేసుకోవడానికి ధనమధాంధులు చేసే మొదటి పని ఇలా చిన్న చిన్న అధికారాలు చేతిలో పెట్టడం. దాంతో మురిసి మూర్చపోయి మీరు వాడికి పాదక్రాంతం అవుతారు. ఇంద్రుడు, చంద్రుడు, జయంతుడు అని వర్ణిస్తారు. చివరకు జరగవలసిన అన్యాయం జరిగిపోయాక తీరిగ్గా ఏడుస్తూ కూర్చుంటారు. అది మీలో జీర్ణించుకుపోయిన దుర్గుణం. అసలు బానిస భావాలు మీ రక్తంలోనే ఉన్నాయి. అది గ్రహించలేక పురుషులు మిమ్మల్ని అణగదొక్కుతున్నారని, మిమ్మల్ని అడుగు అడుగున సంకెళ్లతో బంధిస్తున్నారని ఎలా వాపోతూ ఉంటారు? ఎప్పటికైనా కళ్ళు తెరుస్తావా అంటూ ఘాటుగా తండ్రి మోహన్ రావు రాసిన ఉత్తరం ఆ రోజు రాత్రి ఇంటికొచ్చాక చదువుకుంది హేమమాల. ఆ ఉత్తరం తండ్రి చాదస్తపు రాతల కింద భావించిన తర్వాత కాస్త ఆగ్రహం రాజుకుంది. ఈయనెప్పుడు ఇంతేలే, ఎంతసేపు తన అభిప్రాయాలు ఎదుటివాళ్ళ నెత్తిన రుద్ది మసిపూసి మారేడుకాయ చేస్తాడే కానీ తన అభిప్రాయాన్ని తూచా తప్పకుండా పాటించాలని గొడవ పెట్టడమే కానీ తనేమీ మహానుభావుడు కాదని, తనవంతకంటే వేదవాక్కులు కావని, కేవలం తన అక్కసు ద్వేషంతో చెప్పే వాటితో ఇతరులు ఏకీభవించాల్సిన అవసరం లేదని మటుకు అంగీకరించాడు. ఎదుటి వాళ్లకు ఒక వ్యక్తిత్వం ఉంటుందని, వాళ్లకు కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయని మటుకు తను చచ్చినా ఒప్పుకోడు. తనకింతవరకు ఉమానాథ్ మంచివాడుగానే కనిపించాడు. అతని వ్యక్తిగత విషయాలు తనకు అనవసరం. తనేమీ పసిపిల్ల కాదు. అతను చెప్పిందల్లా నమ్మడానికి. యుక్తాయుక్తాలు తనకి తెలుసు అనుకుంది విసురుగా జడ వెనక్కు వేసుకుంటూ. దానికి జవాబేమీ ఇవ్వలేదు హేమమాల. బహుశా మోహన్ రావు కూడా దానికి సమాధానం ఆశించి ఉండడు. కోపం వచ్చి తీరుతుంది అని అనుకుంటూనే ఉన్నాడు కనుక. హేమమాలతో చెప్పినట్టు వారం రోజుల్లోనే కొత్త వ్యక్తిని మేనేజర్గా అపాయింట్ చేసుకున్నాడు ఉమానాథ్. పాపం నీకు చాలా శ్రమించాను, ఈ డబ్బు దగ్గరుంచుకో అంటూ కవర్లో పెట్టి అందించాడు. నేను ఆనాడే చెప్పానుగా మీరు ఎవ్వరిని అన్యాయం చేయరని అంటూ కిలకిలా నవ్వింది హేమమాల. నమ్మిన వారి ఎన్నడూ చెడిపోరని సామెత అన్నాడు ఉమానాథ్ కుర్చీలో కూర్చుని. అవన్నీ తీసి అవతల పెట్టండి. అవన్నీ వెనకటి మాటలు. ఈ రోజుల్లో నమ్మించి ద్రోహం చేసేవారే ఎక్కువ. మీబోటి వాళ్లను వేళ్ల మీద లెక్కించవచ్చా అంటూ హేమమాల పెద్ద అనుభవజ్ఞురాల్లాగా చెప్తూ ఉంటే అవాక్కై చూశాడు ఉమానాథ్. తన చరిత్ర తెలిసే ఈమె అంటోందా అని కూడా కంగారు పడ్డాడు. ఆ డబ్బు తీసుకొని కిందకు హేమమాల వెళ్ళిపోయాక చాలాసేపటికి కానీ ఉమానాథ్ అలజడి తగ్గలేదు. ఆ తర్వాత తన తెలివి తక్కువతనానికి తనే నవ్వుకున్నాడు. ముక్కు మొహం తెలియని తన గత చరిత్ర హేమమాలకి ఎలా తెలుస్తుంది?
తన పిచ్చిగాని అని అనుకుంటూ హేమమాల డబ్బు తీసుకుని పెట్టెలో దాచుకుంటూ ఉంటే అడుగు నుంచి ఒక కవరు బయటపడింది. ఆ కవరు చూసేసరికి హేమమాల ముఖం మాడిన అప్పడంలాగా అయిపోయింది. ఈ కవరు వల్లే కదూ తను ఉత్తరప్రదేశ్ పారిపోయి వచ్చేసింది. ఎలాంటి వారికైనా ప్రాంతీయ అభిమానం ఉంటుంది. తన వారు, తన భాషీయులు, తన పుట్టిన గడ్డ ఇవన్నీ నిండుతనాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా తెలుగు దేశానికి ఒక ప్రత్యేకత ఉంది. అందుకనే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు కృష్ణదేవరాయలు. చక్కని గుండ్రని లిపికి, అంతకంటే వినసొంపైన పదజాలానికి, తీయని తీపి పలుకులకు పేరెన్నిక కలవి కనుకనే తెలుగు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అయింది. అందులో తనకి మరీ ప్రేమ తన ఆంధ్రభూమి అంటే. అలాంటి ప్రదేశాన్ని వదిలి కేవలం పొట్టకూటి కోసమే తను ఈ మంచు కొండల ప్రాంతానికి తరలి వచ్చింది. తండ్రి అన్నట్టు ఈపాటి జీతంరాళ్ళు తనకు అక్కడ రావా? ఎందుకు రావు? బుద్ధుడు జ్ఞానోదయం కోసం గైకి వెళ్ళినట్టు తనకు అందిన సమాచారం ప్రకారం ఇక్కడ తను కోరింది దొరకాలని అన్వేషిస్తూ వచ్చింది. అది ఫలించిన నాడు తను నిండు మనసుతో ఆంధ్రదేశానికి చేరుకుంటుంది. అందాక అంతే. అంతవరకు తండ్రి చెప్పినా పరాత్పరుడు చెప్పినా తను లక్ష్య పెట్టేది ఏమీ లేదు. ఆ కవరు అసలు తనకి ఎలా దొరికింది? అందులో క్షణంలో కోటికి పడగలెత్తే కుబేర పుత్రిక కావడానికి మార్గం ఉందా? ఏ లంకెబిందెలు, ఏ నిధి నిక్షేపాలకి సంబంధించిన కాగితాలు కానీ ఉన్నాయా? లేక జాతీయ అంతర్జాతీయ సమస్యలకు సంబంధించిన విషయమా? మంత్రతంత్రాలతో చిటికలో నిప్పుని నీళ్లుగా, పాకని డాబాగా, డాబాని 15 అంతస్తుల బిల్డింగ్గా మార్చగలిగే మహిమలేమైనా ఉన్నాయా అంటూ ముక్కున వేలేసుకుంటే తనేం జవాబు ఇవ్వలేదు. కానీ జీవితాలని తారుమారు చేసే శక్తివంతమైన అరటావు సైజు కాగితం ఉందని మటుకు చెప్పగలదు. అసలు ఈ కవరు, అందులో కాగితం తనకు వంట పడకుండా ఉంటే తన హృదయంలో తీయని ఊహా లోకాలు తప్ప మరేమీ ఉండేవే కావు. బ్రతుకంతా పూలబాట తప్ప కటంకాలు ఊహించని తనకు ఒక విధంగా కనువిప్పు కలిగించింది. జీవితంలో చీకటి రాత్రులే ఎక్కువని, వేగుచుక్క కోసం వేచి ఉండే రోజులే అధిక శాతమని తెలియజెప్పింది. ఇంతకీ ఆ కవర్లో ఉన్న కాగితం తనకెలా కనపడింది? హేమమాల హృదయం 6 నెలల కిందటి సంఘటన వైపు పరుగు తీసింది. ఆ రోజు తన తల్లి కనకమ్మ బజారుకు వెళ్దామని తయారవుతోంది. తన సినిమా ప్రోగ్రాం వేసుకోవడంతో త్వరగా పని ముగించుకోవాలని దొడ్లో బావిలో నీళ్లు తోడుతోంది. తొందరపడితే అన్నిటికీ అనర్థమే అన్నట్టు తను తొందరగా తొట్టె నింపి వేయాలని హడావిడిలో నూతిలో వేసిన చాదతో గబాలు నా నీటిలో పడిపోయింది తాడుతో సహా. తనకి ఆ క్షణంలో భలే కోపం, చివరికి ఏడుపు కూడా వచ్చింది. ఎందుకు ఏడుస్తావు అని అడిగింది కమలమ్మ బయటికి పోబోతూ. చాద నూతిలో పడిపోయింది. ఇప్పుడెలాగా నీళ్లు తోడేది అని అడిగింది ఏడుపు గొంతుతో. ఏడ్చినట్టే ఉంది తెలివి. పోయి అటక మీద గాలం ఉంది తీసి బకెట్టు లాగు, అంతేగాని ఏడుస్తూ కూర్చుంటారా అంటూ 4 చివాట్లు పెట్టి తన దారిన తాను వెళ్ళిపోయింది. ఇంకా తప్పదు గనక నిచ్చెనేసుకొని అడ్డంబడి పడిపోకుండా చీర గోచి బిగించి అటక ఎక్కింది. ఆ అటక మీద ఎలుకలు 2 దెబ్బలాడుకుంటున్నాయి. అక్కడే ఉన్న చిన్న జాజి చెక్క పెట్టెని కిందకి నెట్టేశాయి. గాలం తీసుకుని నిచ్చెన దిగేసరికి పెట్టెపై మూత ఊడిన పెట్టె, అందులోంచి కొన్ని ఉత్తరాలు, కవర్లు, ఇంకా ఏవేవో కింద పడ్డాయి. మెల్లగా గోచి పోసి కట్టిన చీర కొంగు కిందకి లాగి కింద పడినవన్నీ పెట్టెలో సర్దుతూ ఈ కవర్లు ఏమిటా అని అనుకుంది. ఆశ్చర్యంగా అందులో ఒక కవరు తెరిచి ఉంది. దానిలో ఉన్న కాగితం మడత పైకి కనిపిస్తూనే ఉంది. కుతూహలంగా ఉత్తరం పైకి తీసింది. దానిమీద శ్రీమతి కమలమ్మ గారికి అని ఉంది. అది ఒక లెటర్ హెడ్ మీద రాసిన ఉత్తరం. దాని మీద ఉన్న తేదీ మీదకి ఆమె దృష్టి మరలింది. అవి 22 ఏళ్ల క్రితం, సరిగ్గా 1969వ సంవత్సరం ఆగస్టు 11వ తేదీన మద్రాసు ముంగంబాకంలోని సెయింట్ మేరీ నర్సింగ్ హోమ్ నుంచి వ్రాయబడింది. 22 ఏళ్ల క్రితం సెయింట్ మేరీస్ నర్సింగ్ హోమ్ ఏమీ వ్రాయవలసి వచ్చింది? అక్కడ తన తల్లి పురుడు పోసుకుందా? తన నర్సింగ్ హోంలోనే పుట్టిందా?
ఉత్కంఠంగా ఆ కాగితాలు తీసి చదవసాగింది. శ్రీమతి కమలమ్మకి నమస్కారం. మీరు పిల్లలు లేరని పెంచుకోవడానికి మీ పసిమి రంగు ఛాయ ఉన్న ఒక పాప కావాలని మీరు పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించాము. విశాలి అనే ఉత్తరాది బ్రాహ్మణ యువతి ఆడపిల్లల్ని కని మొన్ననే వెళ్ళిపోయింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు అజాపజా లేడుట. అతని మద్రాసు వాస్తవ్యుడే. అక్కడికి ఉద్యోగ నిమిత్తం వచ్చి తన హృదయం దోచుకున్నాడని అతన్ని వెతుక్కుంటూ వచ్చానని చెప్పింది. ఒకవేళ అతను వచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటే ఈ పాపను తీసుకుపోతారు. నర్సింగ్ హోమ్ రూల్స్ ప్రకారం 3 మాసాల్లో తిరిగి వస్తే పాపను వాళ్ళకి ఇచ్చేయాలి. ఈ షరతులకు లోబడి మీరు పాపను తీసుకెళ్ళొచ్చు. 3 మాసాలు దాటే వరకు ఆ పెళ్లిగాని తల్లి పెళ్లి చేసుకొని తిరిగి రాకపోతే ప్రెసిడెన్సీ మాజిస్ట్రేట్కు ఇలా ఫలానా వారికి పెంపుడు ఇచ్చామని రాస్తాము. కోర్టు ఆమోదిస్తుంది. అయితే తల్లి చిరునామా మటుకు మీకు ఇవ్వం. తండ్రి చిరునామా విశాలి తనకు తెలిసినంత వరకు చెప్పింది. ఆయన ఆ యువకుని పేరు కూడా చెప్పం. ఎందుకు సమ్మతమైతే మీరు మీ శ్రీవారు ఏ రోజునైనా ఉదయం 12 గంటల లోపుగా వస్తే మీకు పాపను అప్పగిస్తాం. ఆ పిల్లకి తల్లి పెట్టుకున్న పేరు వైష్ణవి. డాక్టర్ సువర్చల ఎంబీబీఎస్, సెయింట్ మేరీస్ నర్సింగ్ హోమ్, 18 మాసీ లావణి స్ట్రీట్, ముంగంబాకం, మద్రాస్. ఆ ఉత్తరం చదివేసరికి పైన ఆకాశం కింద భూమి గిరగిరా తిరిగినట్లు అయిపోయింది హేమమాలకి. వణికే చేతులతో అది దాచి అందులో ఉన్న ఇంకో కవరు తీసింది. అది కమలమ్మ అన్న కుటుంబరావు రాసింది. చిరంజీవి కమలకు మీ అన్నయ్య ఆశీర్వదించి వ్రాయునది. మీరు ఒక ఆడపిల్లను పెంచుకుంటున్నామని, ఆ పాప పేరు హేమమాల అని నువ్వు రాసిన ఉత్తరం అందింది. చాలా సంతోషం. నా చెల్లి ఒక పిల్లకి తల్లయింది. ఆ పాప లాలన పాలనలో మమ్మల్ని అందరినీ మర్చిపోతావేమో. అందుకే కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అని అంటారు. ఈ ఉత్తరంతో పాటు 100 రూపాయలు మనీ ఆర్డర్ చేస్తున్నాను. పాపకి గౌన్ కొను. వాళ్ళు వైష్ణవాని పిల్లకు పేరు పెట్టినా నువ్వు పెట్టిన హేమమాల పేరే చాలా బాగుంది. బావగారిని అడిగానని చెప్పు. ఇట్లు మీ అన్నయ్య కుటుంబరావు. అంతవరకు ఆ వైష్ణవి ఎవరో కావాలని తను మాత్రం కాకూడదని అనుకుంటున్న హేమమాల ఆశాదీపం ఆరిపోయింది. నిశ్చయంగా ఆమె ఆసుపత్రిలోంచి వచ్చిన నిర్భాగ్యురాలు తనే. ఇంతకాలం కన్న తల్లి అనుకుంటున్న కమలమ్మ, కన్న తండ్రి అంటూ పొంగిపోతున్న మోహన్ రావు ఇద్దరూ ఒక్క క్షణంలో పెంపుడు తల్లిదండ్రులుగా మారిపోతే ఆ నిజాన్ని హరాయించుకోలేకపోయింది హేమమాల హృదయం. అది అబద్ధం కావాలని ఆమె అంతరాత్మ ఘోషిస్తున్న కళ్ళెదుట 22 ఏళ్ల క్రితం 2 ఉత్తరాలు తాచుపాముల్లాగా బుసలు కొడుతున్నాయి. నిజం నిప్పులాంటిది, ఎప్పటికైనా కాలుతుంది అన్నట్టు అరచేతిలో ఉత్తరం చేతి వేళ్లని, తర్వాత చేయిని, చివరకు శరీరాన్ని అంతటిని దహించి వేయసాగింది. ఆ మంటల బాధకు తట్టుకోలేక వెలవెల్లాడిపోతోంది ఆమె హృదయం. ఒక్క క్షణం సర్వ ప్రపంచం స్తంభించినట్టు, తను ఒక శిలా విగ్రహం అయిపోయినట్టు నిలబడిపోయింది హేమమాల. అలా ఎంతసేపు అచేతన అవస్థలో గడిపిందో ఆమెకే తెలియదు. జాజిపెట్టె మూత వేయబోతూ మరోసారి ఆసుపత్రి నుంచి వచ్చిన ఉత్తరం చదివింది. అది చదివేసరికి ఆమెకు చాలా దుఃఖం వచ్చేసింది. మనసులో మహాసముద్రం కుర్నెళ్ళుతోంది. కళ్ళల్లో ఉప్పుటేరులు అవిరామంగా ప్రవహిస్తూ ఉంటే తన ఉద్వేగాన్ని అరికట్టుకోలేక ఒక్కసారే పెద్దగా ఏడ్చేసింది. కాసేపు అలా ఏడ్చేసరికి కర్తవ్యం గుర్తుకొచ్చింది. బావిలో పడిన బకెట్ తీయబోతే ఇప్పుడు కొంప మునగడం తథ్యం. నీళ్లు తోడింది కూడా సగమేనాయ్యా. తల్లి వచ్చి ఏం చేస్తున్నామని అడిగితే తనేం జవాబు ఇవ్వాలి? చకచకా ఉత్తరాలు పెట్టిలో పెట్టి పైనుంచేసి అన్నీ యథావిధిగా సర్ది గాలం తీసుకుని వెళ్ళి నూతిలో పడిన చాంతాడు చాద అన్నీ పైకి తీసి నీళ్లు తోడసాగింది. ఏమిటే హేమ, సినిమాకి వెళ్తానన్నావు, ఇంకా ఇలాగే ఉన్నావే అంటూ వచ్చింది కమలమ్మ ఆశ్చర్యంగా. ఏం లేదమ్మా, ఈరోజు కాకపోతే రేపు వెళ్తాను. ఆ సినిమా ఇంతట్లో పారిపోదు కదా అంటూ తల వంచుకొని నీళ్లు తోడుతుంటే, ఏమిటో ఈ కాలం పిల్లలు, ఈ క్షణానికి ఉన్న మూడు క్షణానికి ఉండదు. అందరిలాంటిది కాదు మా పిల్ల అనుకున్నందుకు దీనికేం వచ్చింది తెక్కరోగం అనుకుంటూ కూరలు తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది కమలమ్మ.
వెళుతున్న కమలమ్మనే క్షణం వెనక నుంచి పరిశీలనగా చూసింది హేమమాల. తను కనకపోయినా కన్న పిల్లలానే చెప్పుకుంటోంది. ఈమె ఎందుకిలా కప్పిపుచ్చుకోవడం? నిన్ను పెంచుకున్నానమ్మా అంటే తనేమన్నా మారిపోతుందా? ఇక్కడ ఉండనని పేచీ పెడుతుందా? పెంపుడు తల్లిదండ్రులని తీరిగ్గా తీసిపారేస్తుందా? ఇలా ఆలోచనల మధ్య పనులు పూర్తి చేసుకుంది హేమమాల. ఆ తర్వాత ఆమె ఎందుకు ముస్సోరి వస్తుందో తెలుసుకుందామంటే మరి ఈ ఎపిసోడ్ ఎలా ఉందో మీరు కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.